హలో అందరికీ, వెల్కమ్ టు విన్నీస్ కుక్ బుక్. ఈరోజు మనం రా పపాయాతో ఒక రెసిపీ చూద్దాం. రా పపాయా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సెల్ రిజనరేషన్లో హెల్ప్ చేస్తుంది. పొటాషియం, ఫోలేట్ ఉండడం వల్ల బీపీ తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఒక 1/2 kg పపాయా తీసుకుంటున్నాను. దీంట్లో ఒక సగం పపాయా కూరకు యూస్ చేస్తాను, ఇంకొక సగం పపాయాతో ఫ్రైస్ రేపు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకుని లోపల ఉండే అన్ని గింజలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి. ఏ గింజలు లేకుండా, మనకి కూరలోకి గింజలు రాకుండా చూసుకోండి. తర్వాత ఈ కూరలోకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే తరుక్కోవాలి. మరి అంత చిన్న ముక్కలేం తరుక్కోని అవసరం లేదు. ఆ పైన ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను. పెద్ద ముక్కలుగా తరుక్కుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ సన్ఫ్లవర్ సీడ్స్ 2 స్పూన్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ ఆల్రెడీ రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి వాడతాను రెసిపీలో. తర్వాత 2 టొమాటోస్, 1 ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. కుకింగ్ ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకోవడానికి పోపుకు సంబంధించిన దినుసులన్నీ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా. ఈ పచ్చిమిరపకాయలని, ఆనియన్స్ని కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసుకుంటే దాని రుచే వేరు, కాబట్టి ఎంత కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రెబ్బలు యూస్ చేశాను. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేశాను. దీన్ని బాగా సాట్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా పేస్ట్ అయింది చూసారా. ఇప్పుడు నేను పపాయా ముక్కలు యాడ్ చేస్తాను. ఈ పపాయా ముక్కలు కొంచెం రా ఉండడం వల్ల గట్టిగా ఉంటాయి. ఇది మనకు ఉడకడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పట్టచ్చు. మధ్యలో నీరు అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ముక్కని ఇలా మెదిపి చూడండి. మెత్తగా అయ్యేంత వరకు దాన్ని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీరు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ ఇప్పుడు వేసుకోండి. మొత్తం పపాయా ఉడికిన తర్వాత, మగ్గిన తర్వాత మీరు గరిటెతో కొంచెం నొక్కి చూస్తే అది మెత్తగా రావాలన్నమాట. అప్పుడు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. తర్వాత ఒక 3 స్పూన్స్ ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. దాన్ని బాగా కలుపుకోండి. ఇది దింపే ముందు యాడ్ చేయండి. కోకోనట్ ముందే యాడ్ చేసేయద్దు. ఆల్మోస్ట్ నాకు అంతా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఒక 3 మినిట్స్ ముందు కోకోనట్ యాడ్ చేసి మూత పెట్టాను. ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, సింపుల్ రెసిపీ. సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ హెల్దీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా బాడీకి అందుతుంది. ఎంత టేస్టీ రెసిపీ కదా ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి. ఇది అన్నంలో అయినా చపాతీలో అయినా తినచ్చు. వెయిట్ లాస్కి అయితే బెస్ట్ రెసిపీ. మరి ట్రై చేస్తారు కదా.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.